నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. తెలివిని నమ్ముకుని తోలిపడ్డాను. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరానయ్యా అంటూ ఆరాధన చేద్దాం. ఇంతవరకు నా తెలివిని నమ్ముకున్నాను తండ్రి, నా తెలివి నన్ను రక్షించలేదయ్యా అంటూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆపత్కాలమందు ఆశ్రయించదగిన దేవుని నామాన్ని కనుపరుస్తూ ఆరాధన చేద్దాం. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. అందరూ చప్పట్లు కొడుతూ బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తివంతుడన్న కోటవని నీ చెంతకు చేరనయ్యా అంటూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తివంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను.
దీవెనని నీ చెంతకు చేరనయ్యా అంటూ ఆరాధన చేద్దాం. ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు ధనము మాకు సుఖాన్ని ఇవ్వలేదయ్యా, సుఖ సంపద అనేది నీవిచ్చే ధన్యతయ్యా అంటూ ఆరాధన చేద్దాం. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయండి దేవా, అటువంటి దీవెనకరమైన జీవితాన్ని మాకు దయచేయండి దేవా అంటూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ మా ఆస్తిపాస్తులు మాకు సంతోషాన్ని ఇవ్వలేదయ్యా, మాకున్న ధనము మాకు సంతోషాన్ని ఇవ్వలేదయ్యా, సుఖ సంపద అనేది నీవిచ్చే దీవెనయ్యా, అటువంటి దీవెనకు పాత్రలుగా మమ్మల్ని ఎంచండి తండ్రి అంటూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. సత్యవంతుడు ఆశ్రయుడవని నీ చెంతకు చేరనయ్యా అంటూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. ఇంతవరకు మనుషులను నమ్ముకున్నావు, ఇంతవరకు మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తావు. సత్యవంతుడైన దేవుని ఆశ్రయిస్తూ ఆరాధన చేద్దాం. సత్యవంతుడైన దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఇంతవరకు మనుషుల సహాయాన్ని కోరుకున్నారయ్యా, మనుషుల ఆదరణ కోరుకున్నానయ్యా, మనుషుల సింపతిని కోరుకున్నాను ప్రభా, మనుషుల సానుభూతిని కోరుకున్నానయ్యా, కానీ మనుషుల వలన నాకు ఆదరణ లేదనైనా, మనుషుల వలన నాకు సహాయం లేదయ్యా. సత్యవంతుడమైన నీ ఆశ్రయాన్ని నేనైనా, సత్యవంతుడమైన తండ్రి నేను ఆశ్రయించానయ్యా, నన్ను విడిపించంటూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ సత్యవంతుడైన దేవుని ఆశ్రయిస్తూ ఆరాధన చేద్దాం. ఆయన ద్వారానే మనకు విమోచన, ఆయన ద్వారానే మనకు విడుదల, ఆయన ద్వారానే మనకు స్వస్థత. ఆయన ఆశ్రయిస్తూ ఆరాధన చేద్దాం. మనుషులను నమ్ముకొని భయపడ్డాను, మనుషులను నమ్ముకొని భయపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ
నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమందు